దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలియదు. కానీ బానత్ బిక్నా గరిడేపల్లి ఇది నీళ్ళలో మునిగినా కూడా ఇగురు వచ్చేసి ఇప్పుడు కాపాడుతుంది. ఈ సంధ్యా సీడు అన్నిటికీ కాపాడే కెపాసిటీ ఉంది. నల్లి లేదు, గ్రోతింగ్ మంచిగా ఉంటుంది. ప్లస్ ఇది వర్షానికి చెరువు నిండేసి ఇక్కడ దాకా వచ్చినా కూడా ఇగురు వచ్చేసి కాపు కాస్తుంది. మిరపకాయ కూడా పొడుగు ఉంటుంది. ఇగో ఈ సైజులో ఉంటుంది చూడండి. సైజు పొడుగు మంచిగా ఉంటుంది. నల్లి కూడా అటాచ్ చేసిన కెపాసిటీ ఉంటుంది దీనికి. ఒకసారి ఉంటుంది సైజ్ కూడా చూడవచ్చు మీరు. घोरंगा रहती है जिस एक एक गणपो మా దీది సయ్యన తెలుగులో చెప్పండి. చూడండి సార్, ఒక్కొక్క దాంట్లో మూడు మూడు కాయలు ఉన్నాయి. గనుపు ఇగో దీంట్లో ఒక సీడ్ అన్నది ఏరేది వేసుకోలే ఆయన. మొత్తం ఇది సంజా సీడ్ 20 ప్యాకెట్లు వచ్చేసి అది గుంటలు చచ్చిపోయినప్పుడు దానికి ఇచ్చి పెట్టేసి ఏరేది వేసుకుంది. కానీ ఇది మొత్తం సంధ్యా వరకే. ఈ కాయ ఎక్కడైనా లేదు. ఈ సైజు ఈ సంవత్సరం ఈ కాయ అన్నది లేదు. లేదు. ఇది వర్షానికి కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు నల్లి కూడా అటాచ్ అయినా కూడా నల్లికి కూడా ప్రాబ్లం, దానికి ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు ఇది ఈగురు ఎట్లా ఉంది, కొన్ని సీడ్కి ఈగురు ఎట్లా ఉంది అట్లా ఈగురు బాగానే వస్తుంది. అంటే ఈ వర్షానికి ఆగమైనాయి సార్. అందుకొచ్చి ఇప్పుడు ఫీల్ పెట్టాలంటే దీనికి కొంచెం నీట్గా ఉంటుంది. కానీ మొన్న 15 రోజులు అవుతుంది వర్షం పోయి. ఇది కాయతగా బాగా తెలుగులో కాయ కూడా మంచిగా ఉంటుంది. కానీ వర్షానికి కూడా తట్టుకుంటుంది. నల్లి కూడా ఏం చేయలేకపోతుంది. పొడుగు అన్నది బరాబర్ ఉంటుంది. క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది.